ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేని లిక్కర్ స్కామ్లను సృష్టించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సన్నిహితులపై తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని అనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని, ఈ రోజు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ రేపు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజకీయం మనం ప్రభుత్వ స్థాయిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించడం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనకదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరో దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని, కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు. ఈరోజు లిక్కర్ కేసు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గత 20-30 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, అనేక మందిని, రాజశేఖర్ రెడ్డిని, లేదు అనేక మందిని, అసలు ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో 3,000 30,000 వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. ఒకళ్ళు 3,000 అంటారు, ఒకళ్ళు 13,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 16,000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైనా చెప్పచ్చు కదా, అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు? ఎంతైనా చెప్పచ్చు. అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఒక సిట్ వేసాం, ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చ చొక్కా వేసుకోకర్లా, పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇదిగో పలానోడిని అరెస్ట్ చేయి, పలానోడిని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం, త్వరలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తారో తెలీదు. కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి, ఈ కేసు నిలబడిద్దా, రేపు అసలు ఇది అసలు శిక్షలు పడతాయి, ఏమి లేవని వాళ్ళకి తెలుసు, కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే. దేశంలో అంతే కదా, అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు 5 ఏళ్లకో 10 ఏళ్లకో నిర్దోషులుగా తేల్తారు. కానీ ఏం చేయగలుగుతాం, లూపోలు ఉంది దేశంలో.